గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, మార్కెట్లో మంచి బుల్ రన్ నడుస్తుంది. సెన్సెక్స్ ఏమో 64,000, నిఫ్టీ ఏమో 19,000. ఆల్మోస్ట్ 2 years తర్వాత ఇంత మంచి బుల్ రన్ మార్కెట్లో కొనసాగుతుంది. అండ్ ఈ టైంలో చాలామంది ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తున్నారంటే, స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ ఏమో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే రిడెంప్షన్ చేసుకొని బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కొత్త వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మార్కెట్లో బుల్ రన్ నడుస్తుంది కదా, సో మనం కూడా కొత్తగా మార్కెట్లో అడుగు పెడదాం అనుకుంటున్నారు. మరి ఇటువంటి అన్ని రకాల సందేహాలకు మరి మీరు ఎటువంటి పరిష్కారం చెప్తారు? అఫ్ కోర్స్ అండి. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మార్కెట్స్ ఎలా అయినా 19,000 మార్క్. ఎందుకంటే ఎన్ని అటెంప్ట్స్ అంటే ఎవ్రీ 2 monthsకి ఒక అటెంప్ట్ ఉండేది. 18,500 వచ్చేది, 18,600 వచ్చేది, మళ్ళీ అగైన్ 18,800 రాగానే అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ 18,800 దగ్గర చాలా రెసిస్టెన్స్ లెవెల్ అండి నిఫ్టీకి. సో ఎప్పుడైతే 18,800 రాగానే ప్రాఫిట్ బుకింగ్ అవ్వడం, ఇంకా మనం లాస్ట్ నుంచి చూసుకొని వస్తే తర్వాత మనకి ఫస్ట్ హోల్డ్ బ్యాక్ చేసింది రష్యన్ వార్ ఒకటి అయ్యింది, అక్కడ మనకు స్టక్ అయ్యాము. ఆ తర్వాత ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్, యూఎస్లో మాంజివ్ అని, యూఎస్లో రెసిషన్ అని, అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్స్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్, మన దగ్గర కూడా ఇన్ఫ్లేషన్ అయి ఉండడము, మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్, ఇలా ఈ ప్రాబ్లమ్స్తో కొన్ని రోజులు మనము స్టక్ అయ్యాం. సో ఫైనల్గా ఇవన్నిటినీ అధిగమిస్తూ మనం ఈ ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఏవైతే మన వార్ ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ అధిగమిస్తూ ఫైనల్గా వీ హ్యావ్ రీచ్ దట్ స్టేజ్ వేర్ వీ కెన్ సీ 19,000 ఆన్ నిఫ్టీ. చాలామంది ఎన్నో ఆల్మోస్ట్ ఇయర్స్ ఎదురు చూసారండి. సో ఇప్పుడు మనం ఇన్వెస్టర్స్ ఆల్రెడీ మాకు కాల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మేడం కొంచెం తగ్గించేద్దామా, SIPs ఆపుదామా కొన్ని రోజులు, మళ్ళీ ఆల్ టైమ్ హై అంటున్నారు. ఎందుకు ఈ ఫియర్ వచ్చింది అంటే, లాస్ట్ టైం 18,000 దగ్గర నుంచే బ్యాక్ వెళ్ళిందండి ఒకసారి నిఫ్టీ. ఒక 10% వరకు కరెక్షన్ వచ్చింది. సో మళ్ళీ ఏమైనా ఈ హైయెస్ట్ లెవెల్లో మార్కెట్లో మళ్ళీ ఏమైనా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒకసారి మనం ఆ ఫేజ్ చూసాము, 18,000కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి 10% నిఫ్టీలో కరెక్షన్ రావడం. సో అలా అవుతుందేమో మేడం, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడ వెయిట్ చేద్దాము, మళ్ళీ మార్కెట్స్ డౌన్ అయితే అక్కడ మళ్ళీ ఎంటర్ అవుదాము. సో దిస్ ఈజ్ వాట్ సమ్ ఇన్వెస్టర్స్ ఫీలింగ్. అలా కొంతమంది ఏంటంటే SIPs ఆపేయడం, కొంతమంది మీరు అన్నట్టుగా రిడెంప్షన్స్, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. ఈక్విటీ రిలేటెడ్ స్కీమ్స్లో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి స్మాల్ క్యాప్ స్కీమ్స్ కానీ, మిడ్ క్యాప్ స్కీమ్స్ కానీ, మల్టీ క్యాప్ స్కీమ్స్ కానీ ఆల్మోస్ట్ 20% పైనే ఉన్నాయి రిటర్న్స్. సో వాళ్ళందరూ ఏంటంటే అమ్మో 20% ఉన్నాయి కదా, సో 25% ఉన్నాయి కొన్ని స్కీమ్స్లో. సో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ప్రాఫిట్ బుక్ చేసుకుందాము అలా ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ వాట్ ఈజ్ రియల్లీ, మార్కెట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. అసలు మార్కెట్స్ ఓవర్ వాల్యూడా, మార్కెట్ ఇంత ఎక్స్పెన్సివా అనే దానికి పారామీటర్ ఏంటి? దానికి పారామీటర్ మనందరికీ తెలుసండి, PE రేషియో అంటారు, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. అంటే మన ప్రైస్ అంటే అంటే దాన్ని మార్కెట్ ప్రైస్ బై EPS అంటారు. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ మనకి ఒక 100 రూపీస్ ఉందనుకోండి, ఆ కంపెనీ ఎర్నింగ్స్ పర్ షేర్, ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే కంపెనీ కెపాసిటీ పర్ షేర్ ఫర్ గివింగ్ ది ఎర్నింగ్ ఈజ్ 10 రూపీస్. అంటే 10 రూపీస్ ఎర్నింగ్ ఇచ్చే కంపెనీని మీరు 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. అంటే ఎన్ని టైమ్స్ పెట్టి కొనుక్కుంటున్నాం? 10 times. 10 times పెట్టి కొనుక్కుంటాం. సో ఇప్పుడు మనము ఈ నిఫ్టీ PEని చూద్దాం. ఈ నిఫ్టీ PE మనం దాదాపుగా అప్పుడు 2022లో చూసుకున్నట్లయితే అది మనకి ఏంటంటే 2019లో అక్కడ మార్కెట్స్ 28 times ఉందండి. సో దట్ బీ సీన్ లైక్ అది 28 times అనేది కొంచెం ఓవర్ వాల్యూడ్ అని, లేకపోతే హైలీ ప్రైస్డ్ అని అనుకున్నాం. బట్ ఏంటంటే నిఫ్టీ మనం ఎక్కువగా ట్రాక్ చేసేది ఏంటంటే 22, 24 PE వరకు పర్వాలేదు. సో వీ క్యాన్ బై, ఎందుకంటే మన యావరేజ్ PE అలానే ఉంది కాబట్టి. సో ఇప్పుడు PE చూసుకుంటే మనకి 22 times ఉంది. సో ఇది అంత ఓవర్ ప్రైస్డ్ కాదు, ఇట్ ఈస్ నాట్ టూ ఎక్స్పెన్సివ్. మనం వాల్యూషన్స్ చూసుకుంటే టూ ఎక్స్పెన్సివ్ కాదండి. అంటే 2019లో చాలా ఎక్స్పెన్సివ్, స్టాక్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. అంటే వాటి ఎర్నింగ్స్ తక్కువ ఉండేవి,
వాటి స్టాక్ వాల్యూ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అలా లేదండి. అన్ని కంపెనీస్ కూడా చాలా వరకు వాల్యుబుల్ ప్రైజెస్లోనే మనకి ట్రేడ్ అవుతున్నాయి. సో ఎవరు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సిన అవసరం లేదు. డోంట్ సెల్ యువర్ మ్యూచువల్ ఫండ్స్, డోంట్ సెల్ యువర్ షేర్స్ ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్. అంటే ఎప్పుడు మరి బుక్ చేసుకోవాలి? మీ గోల్ కానీ ఉన్నట్లయితే, అంటే ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లల్ని చదివించుకోవడానికి మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు, లేదు ఒక గోల్ మీరు ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకోవడానికి మీరు ఇన్వెస్ట్ చేశారు, ఆ గోల్ రీచ్ అయినప్పుడు అమ్మేయండి. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు బుక్ ద ప్రాఫిట్ యాజ్ పర్ యువర్ గోల్, నాట్ బై ద మార్కెట్స్. మార్కెట్ రియాక్షన్ బట్టి డెసిషన్ మేక్. ఎందుకంటే మార్కెట్స్ అనేవి ఇప్పుడు మేము చెప్తున్నాం కదండి, అంత ఎక్స్పెన్సివ్ కాదు, అంత యూఫోరియా ఏమీ లేదు మార్కెట్లో. మనం గమనించాం కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఈ స్పెక్యులేటివ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా మార్కెట్ నుంచి ఆఫీసులకి వెళ్ళిపోయారండి. సో అంత యూఫోరియా ఏం కనిపించట్లేదు. అందరూ స్టేబుల్గానే అందరూ ట్రేడ్ చేసుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా బై చేసుకున్నారు. అంత యూఫోరియా అనేది ఇప్పుడే మార్కెట్లో ఏం కనిపించలేదు. అండ్ మనం అనుకున్నట్టుగా ఈ పీఈని కానీ మనం చూసుకున్నట్లయితే 22 times అనేది అంత ఎక్స్పెన్సివ్ కాదు. సో డోంట్ సెల్ ద యూనిట్స్ బికాస్ ఆఫ్ మార్కెట్ ఈజ్ 19,000, 64,000 సెన్సెక్స్. ఈ బేసిస్ మీద కాకుండా యూ హ్యావ్ టు సీ యాజ్ పర్ యువర్ గోల్ మనం చేయాలా వద్దా. ఓకే, మన గోల్ రీచ్ అయిందంటే యూ క్యాన్ సెల్ ద యూనిట్స్, యూ కెన్ సెల్ ద షేర్ అండ్ బుక్ ద ప్రాఫిట్స్ అండ్ రీచ్ ద గోల్. ఇది ఒక వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే. నెక్స్ట్ వే, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి క్వశ్చన్, మేడం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే భయం వేస్తుంది. మార్కెట్స్ అన్ని పేపర్లలో ఎక్కడ చూసినా ఆల్ టైమ్ హై మార్కెట్ గ్రీన్ గా ఉన్నాయి. అంటే లాస్ట్ టైం ఆల్ టైమ్ హై మనకి 18,888 అండి. ఇప్పుడు అది 19,010 అనేది మనకి ఆల్ టైమ్ హై అనేది వచ్చింది. ఇప్పుడు మేడం ఇంత టైంలో మేము ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మా దగ్గర ఒక 5 లక్షలు ఉంది, మా దగ్గర ఒక 10 లక్షలు ఉంది, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎలా పెట్టాలి, నిజంగానే ఇంత హైలో పెట్టడం మంచిదేనా? సో ఫర్ దాట్ దేర్ ఈజ్ అండ్ సొల్యూషన్ అండి మా దగ్గర. దాన్నే ఎస్టీపీ అంటారు, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటాం. అంటే ఈ 5 లక్షలు కానీ ఈ 10 లక్షలు కానీ మనం ఏం చేస్తామంటే డెట్ స్కీమ్లో పెడతాం. డెట్ స్కీమ్లో ఏంటి, మార్కెట్తో సంబంధం ఉండదు. ఇక్కడ నుంచి ప్రతి ఒక టైం పీరియడ్ ఒక 1 monthకి 10,000 కానీ 20,000 కానీ మార్కెట్లో రిలీజ్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి 5 lakhs మార్కెట్లో పెట్టడం కన్నా ఈ 5 lakhsని ఒక డెట్ స్కీమ్లో పెట్టి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనే ఒక మనకి ఒక ఉందండి. అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఎస్ఐపి ఎలానో, అంటే చాలామందికి ఎస్ఐపి తెలుసు, బట్ ఏంటంటే ఈ ఎస్టీపీ గురించి పెద్దగా తెలియదు. సో ఈ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనే మనకి ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ని మనం యూజ్ చేసుకొని ఎవరైతే ఒక్కసారి పెడదాము అనే భయపడుతున్నారో వాళ్ళందరూ ఏం చేయాలి అంటే ఓకే ఒక 5 lakhsని డెట్ స్కీమ్లో పెట్టేసి ఎవ్రీ మంత్ 50,000 లేకపోతే 30,000 మీరు అలా నెమ్మదిగా మార్కెట్లోకి పంపించవచ్చు. సో దిస్ ఈజ్ వన్ వే ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ లంసమ్. ఇంకొకటి ఏంటంటే మీ ఎసెట్ అలొకేషన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఎసెట్ అలొకేషన్ అంటే ఏంటి, మనము మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పర్సంటేజ్ ఉన్నాము, 30% సేవింగ్స్ ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా, రియల్ ఎస్టేట్లో ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, అండ్ గోల్డ్లో ఎంత పర్సంటేజ్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, మార్కెట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రపోర్షనేట్ని ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రపోర్షనేట్ కొంచెం, అంటే ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేసాము, 40% ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ 10% ఇన్ గోల్డ్, మిగతాది ఎఫ్డి, కొంచెం డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇలా అందరూ పెట్టుకుంటారండి. మ్యాక్సిమం ఇలానే అసెట్ అలొకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీ ఈ ప్రైస్ ఏదైతే ఈ అలొకేషన్ ఉందో అది 50-60% అయిపోయింది అనుకోండి, కొంచెం తగ్గించుకోండి. అలా కూడా ఒక్కసారి మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ ఒకసారి కూర్చొని మనం ఏం ప్రపోర్షన్ అనుకున్నాము, ఎంతవరకు ఈక్విటీలోకి వెళ్ళాలనుకున్నాము, 50% ఈక్విటీకి వెళ్ళాలనుకున్నామా, డెట్లో ఎంత పెడదాం అనుకున్నాం. సో బిలీవ్ దట్ అండి, ఎప్పుడైనా ఈ ప్రపోర్షనేట్ మెయింటైన్ చేయాలి. అంటే ఎప్పుడు ఈక్విటీలో కొంత ఉండాలి, డెట్లో ఉండాలి, గోల్డ్లో ఉండాలి. అప్పుడైతే మనకి పోర్ట్ఫోలియో రిస్క్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా జరగచ్చు కదా. So we need to be careful, right? Whenever there is a risk happens, we can hedge our portfolios. So దాన్ని ఒక్కసారి మీరు మెయింటైన్ చేసుకోండి. బట్ వీఆర్ వెరీ బుల్లిష్ ఇన్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్. మేము ఇందులో ఉన్నాం కానీ మేము చాలా బుల్లిష్గా
ఇండియన్ మార్కెట్స్ని చూస్తున్నాము, ఇక్కడ నుంచి కూడా రన్ ఉంటుంది అని ఎలా అనుకుంటున్నామంటే లాస్ట్ టైం ఎఫ్ఐఐస్ బై చేయడం స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ మేలో 30,000 crores పెట్టారు. ఓకే, కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ పెడుతూనే ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ ఇండికేటర్. ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ మనీ మన డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్తో కూడా కలిస్తే అప్పుడే మనం ఆల్ టైమ్ హైకి వెళ్ళగలం. మనం ఒక్కరమే డొమెస్టిక్గా మనం ఎంత పర్సంటేజ్ అండి, ఇప్పటికీ సేవింగ్స్లో 8% పెట్టట్లే. మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని 40% రియల్ ఎస్టేట్ అండ్ 10% ఇన్సూరెన్స్, 10% ఎఫ్డి, 10% మనం గోల్డ్లో తీసుకుంటే ఇందులో ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇప్పటికీ కూడా 8% ఉంది. సో మనది ఇంకా స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. ఫారెన్ ఇన్వెస్టర్స్ వస్తే ఇంకొంచెం మైలేజ్ ఉంటుంది, ఇంకొంచెం మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. బట్ వీఆర్ సీయింగ్ ద ట్రెండ్. ఆ ట్రెండ్ అనేది ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఎఫ్ఐఐస్ ఆర్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ అండ్ గివింగ్ ద మనీ టు ద గెటింగ్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే వీటిల్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు డైరెక్ట్ మార్కెట్లో, ప్రైమరీ మార్కెట్లో, సెకండరీ మార్కెట్లో. ఈ ట్రెండ్ మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కొంచెం పాజ్ అయినట్టుగా మనకి మన ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయింది అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పాజ్. మన ఆర్బీఐ కూడా అసలు పెంచలేదు, గత 2 times నుంచి మనకి పెంచలేదు. ఇవన్నీ పాజిటివ్. జిఎస్టీ కలెక్షన్స్ కానీ అంటే డొమెస్టిక్గా వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ డిఫరెంట్. అండ్ మొన్న వచ్చిన కార్పొరేట్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇవన్నీ మనకి డొమెస్టిక్గా పాజిటివ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం గ్లోబల్గా కూడా కొంచెం ఆ పాజిటివిటీ కానీ ఆ ఇన్ఫ్లోస్ కానీ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మనము ఈజీగా 20,000 నిఫ్టీ చూడగలమండి. సో ఏంటంటే అందరూ అలా భయపడి వెళ్ళిపోకుండా ఓకే, యూ క్యాన్ టేక్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ ఇఫ్ యూ ఆర్ గోల్ ఈజ్ అబౌట్ టు రీచ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క అంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటేనండి, మార్కెట్స్ ఆల్ టైంలో హై ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అన్ని ర్యాలీలోకి రావు. వెరీ స్టాక్ స్పెసిఫిక్, వెరీ సెక్టార్ స్పెసిఫిక్ ఉంటాయి. ఆ వాటిల్లోనే మనకి ర్యాలీ కనిపిస్తుంది. అన్ని స్టాక్స్లోని పెరగవు. మీరేమనుకుంటారు, అయ్యే నా పోర్ట్ఫోలియో ఎందుకు పెరగట్లేదు? మార్కెట్ చూస్తే ఆల్ టైమ్ హై ఉంటుంది, మీ పోర్ట్ఫోలియో చూస్తే ఇంకా నెగిటివ్లో కనిపిస్తుంది. So this is how you need to understand. You have to work more on what stocks to pick. కొంచెం ఇలాంటి వాటి మీద ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాలండి. మార్కెట్స్ ఎప్పుడైతే ఇలా హైలో ఉన్నాయో మనం స్టాక్ సెలెక్షన్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. మార్కెట్లో బుల్ రన్ నడుస్తున్నప్పుడు, మార్కెట్లో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి డెసిషన్స్కి దూరంగా ఉండాలి అనే ఇలాంటి అంశం గురించి చాలా చక్కగా, చాలా డీటెయిల్డ్గా మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ.